తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును కాంగ్రెస్ అధిష్టానమే అడ్డుకుంటుందన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. పాలనాపరమైన నిర్ణయాలు చేయడంలో సీఎంకి ఎలాంటి స్వేచ్ఛ లేదని ప్రతి ఢిల్లీ పర్యటనను చూస్తే స్పష్టంగా అర్థమవుతుందన్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కీలక శాఖలు సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలోనే ఉన్నాయని, మంత్రివర్గ విస్తరణకై ఇన్నిసార్లు వెళ్లి ప్రాధేయపడాలా అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని తామే కాపాడుతున్నామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగపరంగా సీఎంకి ఉండే అధికారాల్ని నిర్వహించే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తుందన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఎంత ప్రసన్నం చేసుకుందామని అనుకున్నా కూడా, పడిగాపులు కాసినా కూడా పాలనాపరమైనటువంటి నిర్ణయాలు చేయటంలో ముఖ్యమంత్రికి ఏమాత్రం స్వేచ్ఛ లేదని చెప్పని ప్రతి పర్యటన సందర్భంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, సన్నివేశాలు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ సొంత బలంతోనే అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కీలకమైనటువంటి శాఖలు ఇంకా ముఖ్యమంత్రి గారి ఆధీనంలోనే ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రాధాయపడాలా? ఇన్నిసార్లు ఢిల్లీలో పడిగాపులు కాయాలా? అరే, ఒక ముఖ్యమంత్రికి రాజ్యాంగబద్ధంగా విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవటంలో. ఒకవైపున రాజ్యాంగ పరిరక్షకులు, రాజ్యాంగాన్ని మేమే రక్షిస్తున్నామని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగపరంగా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా నిర్వహించుకునేటువంటి విషయంలో ఏమాత్రం కూడా ముందుకు సాగనినటువంటి అధిష్టానం కాంగ్రెస్ పార్టీదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త ఏం కాదు. అప్పటి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పటి తెలంగాణలో కూడా, కొత్తగా ఏర్పడినటువంటి ఇప్పటి తెలంగాణలో ముఖ్యమంత్రుల్ని అవమానించటం వాళ్ళకే చెల్లింది. ముఖ్యమంత్రులని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం వాళ్ళకే చెల్లింది. అధిష్టానాన్ని ఎంత ప్రసన్నం చేసుకుందామని అనుకున్నా కూడా, పడిగాపులు కాసినా కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.